అదేవిధంగా దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగివచ్చి తన దివ్య శరీర దివ్య రక్తాలనే మనకు జీవాహారంగా ప్రసాదించారు. దివ్య సప్రసాదం స్థాపించారు. అయితే మన్నా భోజనం ఆనాటి ఇశ్రాయేలు ప్రజల శారీరకమైన ఆకలిని మాత్రమే తీర్చగలుగుతుంది. కానీ దివ్య సప్రసాదం మాత్రం విశ్వాసం గల మానవులందరి ఆధ్యాత్మికమైన ఆకలిని తీర్చగలుగుతుంది. ఆత్మలను పోషిస్తుంది. నిత్య జీవాన్ని, మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలా ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి చేరుకునే వరకు, అంటే 40 సంవత్సరాల పాటు యావే దేవుడు వారికి మన్నా భోజనాన్ని ప్రసాదిస్తూనే వచ్చారు. సీను ఎడారిలో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఇశ్రాయేలీలు సీనాయి పర్వత ప్రాంతానికి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. కొంత దూరం వెళ్ళాక అందరూ అలసిపోయారు. మేము మా మందలు తాగడానికి నీరు చూపించు అని వారు మోషేతో మరలా జగడానికి దిగారు. మోషే దేవునికి మొరపెట్టాడు. దేవుడు చెప్పినట్లే మోషే దగ్గరలో ఉన్న హోరేబు కొండరాతిని తన చేతి కర్రతో కొట్టాడు. రాతి నుండి నీరు పెల్లుబిక్కి వచ్చింది. ఆ నీటితో ఇశ్రాయేలీలందరూ దాహం తీర్చుకున్నారు. దేవుడు తమతోనే ఉన్నారు అనే నమ్మకం ఇశ్రాయేలీల్లో మరింత బలపడింది. ఆ నమ్మకంతోనే వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వారు రెఫీదీము అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అమేలేకీలు అనే తెగ నివసిస్తూ ఉంది. లక్షల మంది ఇజ్రాయేలీలు దండు కట్టి వస్తున్నట్లుగా తరలి వస్తూ ఉన్నారు. ఆ 1,00,000 మంది ఇజ్రాయేలీలను చూడగానే అమేలేకులకు భయం కలిగింది. ఇజ్రాయేలీలు తమ పైన దండెత్తి వస్తున్నారని భ్రమపడ్డారు. తమ తెగవారిని మట్టుపెట్టి వారి యొక్క ఆస్తి పాస్తుల్ని దోచుకొని వెళ్ళిపోతారేమో అని భయపడ్డారు. ఇజ్రాయేలీలు తమ మీద దాడి చేయకముందే వారిపై ఎదురుదాడి చేయాలి అనుకున్నారు. నిజానికి అమలేకుల మీద దాడి చేయాలి అనే దురాలోచన ఇజ్రాయేలీల్లో ఏ ఒక్కరికి లేదు. కానీ హఠాత్తుగా తమపై దండెత్తి వస్తున్న అమలేకులను ఎదుర్కోక తప్పలేదు. తక్షణమే మోషే యెహోషువను పిలిచి, నీవు తగిన వీరులను ఎంపిక చేసుకొని అమలేకులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నేను కొండపై వెళ్ళి దేవుని ప్రార్థిస్తాను అన్నాడు. మనం చేస్తున్నది ధర్మయుద్ధం కాబట్టి దేవుడు మన పక్షానే నిలుస్తారు, మనకు విజయాన్ని ప్రసాదిస్తారు అన్నాడు మోషే. అలాగే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలలో పోరాటానికి సిద్ధంగా ఉన్న పురుషులను ఎంపిక చేసి యుద్ధానికి సిద్ధం చేశాడు. అమలేకులకు దైవ భయం లేదు. కర్ర గలవాడే బుర్ర కలవాడు అనే నమ్మకంతో వారు ఉంటారు. వారి ప్రాంతం గుండా ప్రయాణం చేయటమే నేరంగా భావించి ఇశ్రాయేలీలను మట్టు పెట్టాలి అనుకున్నారు. ఇశ్రాయేలీలు సాక్షాత్తు దేవుడు ఎన్నుకున్న ప్రజలని, దైవ ప్రజలతో యుద్ధం చేయడం అంటే స్వయాన మహాశక్తిమంతుడైన దేవునితో తలపడమేనని వారు గ్రహించలేకపోయారు. కాబట్టి తమ అంగబలాన్ని, ఆయుధ బలాన్ని నమ్ముకొని ఇశ్రాయేలీల పైన ఇరుచుకుపడ్డారు.